వెల్కమ్ బ్యాక్ ఎక్స్ఆర్మీ అవర్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ రంగబసారిపల్లి X-15 ఇంజర్ రెజిమెంట్. మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకునే విధంగా మాజీ సైనికులారా ఒక్కసారి ఆలోచించి ఓటేయండి. మీ ఓటు మీదే మన భవిష్యత్తు ఆధారపడి ఉన్నదని. అదేవిధంగా మాజీ సైనికులు అందరూ ఏ అయితే పార్టీని అయితే నమ్మి విశ్వసించి కూటమిని జయిపించారో వాళ్ళందరికీ నమస్సుమాంజలి. సో అలాగే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరిచింది కాబట్టి ప్రభుత్వానికి కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాం మన ఎక్స్ఆర్మీ అవర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా. ఇందులో ముఖ్యంగా తెలియపరిచింది ఏమనగా మాజీ సైనికులారా ఒక్కసారి నారా లోకేష్ గారు యువగలం అని మన విశాఖపట్నం గాజువాక ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ పెదగంటేడ గాజువాకలో ఉన్న మాజీ సైనికులు అతన్ని కలిసి ఒక మెమోండం అయితే ఇవ్వడం జరిగింది కార్పొరేషన్ గురించి. సో మేమంతూ ఒక ముందుకు వచ్చి అక్కడ నారా లోకేష్ గారి అపాయింట్మెంట్ తీసుకొని ఆ పాదయాత్రలో మేము మాకు ఎలాగైనా సరే కార్పొరేషన్ కావాలని అప్పుడు నారా లోకేష్ గారు ఏమని మాట్లాడారంటే 100%గా గవర్నమెంట్ కానీ ఏర్పరచబడితే మేము మాజీ సైనికులకి కార్పొరేషన్ ఇస్తామని వాళ్ళు మాట ఇచ్చారు. సో ఈ వీడియో ద్వారా ఎవరైతే మాజీ సైనికులు చూస్తున్నారో దయచేసి ఈ వీడియోను అతని వరకు చేరే విధంగా కూటమి పెద్ద పెద్ద నాయకుల వరకు చేరే విధంగా దయచేసి ఇది షేర్ చేయండి. ఇది ఒక మంచి విషయం, మాజీ సైనికుల భవిష్యత్తుకి ఉపయోగపడే విషయం. సో రాబోతున్న మాజీ సైనికుల యొక్క ఫ్యూచర్కి ఉపయోగపడే విషయం కాబట్టి దయచేసి ఆలోచించండి. ఇది చాలామంది వీడియోస్ మీరు షేర్ చేసి ఉంటారు, లైక్ చేసి ఈ రోజున ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎంతవరకు ఏ వీడియో వైరల్ అవ్వకుండా వైరల్ అయితే ఎంతవరకు వాళ్ళ దగ్గరకు వాళ్ళకి చేరలేదు అంతవరకు ఏ పరిష్కారం కూడా జరగడం లేదు. సో ఇది దేశ మాజీ సైనికులకు సంబంధించింది, మన రాష్ట్ర మాజీ సైనికుల భవిష్యత్తుకు సంబంధించింది. మనకు ఒక కార్పొరేషన్ కావాలి. సో మన కార్పొరేషన్ ద్వారా మనకు ఉపాధి చేకూర్చబడుతుంది. తర్వాత మనకంటూ మనకు ఒక విలువలు ఏర్పడతాయి, మనకు గౌరవం వస్తుంది. ఎస్పెషల్లీ ఉపాధి 35-40 సంవత్సరాలు నడి వయసులో ఉన్న మాజీ సైనికులు ఎటువంటి ఉపాధి లేక ఇంకా గేట్ల దగ్గరే నిలబడిపోతూ వాళ్ళకంటూ గౌరవం లేక ఇన్ని సంవత్సరాలు కష్టపడి వచ్చిన మాజీ సైనికులకు రాష్ట్రంలో కానీ ప్రతి ప్రదేశంలో గౌరవం లేక వాళ్ళు నలిగిపోతున్నారు. దయచేసి వీడియో వింటున్న మాజీ సైనికులారా ఒక్కసారి ఆలోచించండి. కూటమికి మనం జయం పొందాం. మనము కూడా మినిమం 6 నుంచి 8 లక్షల ఓట్లు మనం కూడా వేసాం. మనం వేసాం, మన ఫ్యామిలీ వేశారు. సో మనము కూడా ఆ యొక్క కూటమి యొక్క గెలుపులో ఒక స్థానం మందు కూడా ఒక చెయ్యి వేయడం వల్లే వాళ్ళు గెలిచారు. సో ఈ యొక్క మాజీ సైనికుల కార్పొరేషన్ గురించి గలం ఎత్తాలి. నారా లోకేష్ గారి గురించి కానీ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గురించి కానీ ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారికి మాజీ సైనికుల మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది. అతను ఒక్కసారి కమిట్మెంట్ ఇచ్చారంటే ఆటోమేటిక్గా ఆ కమిట్మెంట్కు అను కట్టుబడి ఉంటారు. సో కనీసం మాజీ సైనికులారా మీరు చాలా బిజీగా ఉండొచ్చు, మీ పనిలో బిజీగా ఉండొచ్చు. ఈ వీడియోను ఇది ఒక మంచి వీడియో, మాజీ సైనికులకు సంబంధించిన ఈ టైంలో కానీ మనం కార్పొరేషన్ పొందుకోకపోతే ఇంకెప్పుడు పొందుకోలేం. సో నారా చంద్రబాబు నాయుడు గారు 100%గా మాజీ సైనికులకు న్యాయం చేస్తారనే మాజీ సైనికులు అందరూ కలిసి తండాలుగా ఓట్లేసి ఇంత మెజార్టీ 162 సీట్లు ఇచ్చాం. దయచేసి ఆలోచించండి. మాజీ సైనికులు అందరూ కలిసి ముందుకు రండి. అలాగే ఈ వీడియో చూస్తున్న అనేకమైన మాజీ అసోసియేషన్ ప్రెసిడెంట్లారా మీరు ఒక్కసారి మీ యొక్క లెటర్ ప్యాడ్లో ఈ మాజీ సైనికుల కార్పొరేషన్ గురించి మీరు మీ మాజీ సైనికుల దగ్గర సైన్లు తీసుకొని ఒక్కసారి మీ దగ్గరలో ఉన్న మీ జిల్లా యొక్క ZSW ఆఫీస్కి ఇవ్వండి, లేదంటే డైరెక్టర్ ఆఫ్ సైనిక్ వెల్ఫేర్కి మీరు పంపించండి. ఇలాగా మనం అందరం కలిసి ప్రతి జిల్లా నుంచి కూడా ఒక్కొక్క మెమోండం వెళ్తుంటే వాళ్ళ యొక్క మాజీ సైనికుల అసోసియేషన్ నుంచి మెమోండం వెళ్తుంటే 100%గా మనం సక్సెస్ అవుతాం. దయచేసి ఆలోచించండి. ఇది సమయం లేదు, ఎందుకంటే ఇప్పుడు మంచి పరిపాలన అందించాలని అందరూ ప్రయత్నిస్తున్నారు కూటమి సభ్యులు. సో ముఖ్యంగా మాజీ సైనికులు వాళ్ళ కార్పొరేషన్ కావాలి. దయచేసి ఆలోచించండి. కార్పొరేషన్ అనేకమైన లాభాలు ఉన్నాయి. మనకంటూ ఒక ఉపాధిని మనకు అవుట్సోర్స్ జాబ్స్ కానీ ఏ విషయంలోనే కార్పొరేషన్ మన ముందుకు కావాలి. మనకంటూ ఒక డైరెక్టర్ ఉంటారు, మనకు ఒక విలువ ఉంటాయి, మనకు ఒక కార్పొరేషన్ ఉంటుందని. ఈ గవర్నమెంట్ అయితే మనకు 100%గా న్యాయం తీరుస్తుంది. ఈ కూటమి మనకు న్యాయం తీరుస్తుంది నేను అనుకుంటున్నాను. దయచేసి మీరు కూడా మనం నా పని వీడియోతో చేయగలం. కావాలంటే ఎక్స్ప్రెషన్ ద్వారా మెమోండం నేను నా వంతుకు ఆఫీసర్స్ కానీ తర్వాత ZSW ఆఫీస్ కానీ తర్వాత ZSW ఆఫీసర్ కానీ షేర్ చేయగలను. నేను ఒక్కరిని ఏమీ చేయలేను. దయచేసి వీడియో చూస్తున్న మాజీ సైనికుల అసోసియేషన్ పేర్లు వెనకాల నేను డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ని, స్టేట్ ప్రెసిడెంట్ని, నేషనల్ ప్రెసిడెంట్ని, నేను ఇది అని చెప్తున్న మాజీ సైనికుల అసోసియేషన్ పెద్దలారా ఇప్పుడు మంచి గవర్నమెంట్ ఉంది కాబట్టి దయచేసి మీ మెమోండం మీ యొక్క లెటర్ పేడ్లో
మాజీ సైనికుల అసోసియేషన్ ఏర్పాటు చేయండి, మీ అందరూ మీకు కలిసి ఓట్లు వేసాం కాబట్టి మీరు ఇంత మెజార్టీతో గెలిచారు, అందుగురించి మాకు మాజీ సైనికులు ఉపాధి లేక చాలా ఇబ్బంది పడుతున్నాం, సో మాకు మాజీ సైనికుల కార్పొరేషన్ కావాలి అని ప్రతి ఒక్క అసోసియేషన్ నుంచి, ప్రతి ఒక్క జిల్లా నుంచి, ప్రతి ఒక్క ప్రాంతం నుంచి ఈ యొక్క మెమోంటోగా లెటర్ పెడిగానే వెళ్తే 100% ఇది పరిశీలనకు వస్తుంది. ఆ విధంగా మనం చేయగలం. ఎందుకంటే మనం రాష్ట్రంలో మినిమము ఎంత ఓటింగ్ ఉంది, కనీసం ఎంతమంది వాట్సాప్ యూజ్ చేస్తున్నారు, ఎంతమంది మీడియాలో స్పీడ్గా ఉంటున్నారు, సో వాళ్ళు షేర్ చేసినా చాలు ఇది వైరల్ అవుతుంది. ఎక్స్ఆర్మీ వార్స్ యూట్యూబ్ ఛానల్ కేవలం ఎటువంటి కమర్షియల్ కాదు, ఎటువంటి పనికి వచ్చిన వీడియోస్ మాత్రం, అది కూడా ఎస్పెషల్లీ దేశ సైనికులకు, మాజీ సైనికులకు ఒక స్ఫూర్తినిచ్చే వీడియోస్ మాత్రమే చేస్తాం. ఎందుకంటే ఈ వీడియో ద్వారా ఏదో పనికిరాని వీడియోస్ పెట్టి ఏదో డబ్బులు సంపాదించే ఉద్దేశం కాదు. నా వంతు ఈ మీడియా ద్వారా నేను చేయగలను, నా వంతు 10 మందిని ఆలోచింపజేయగలను, నా వంతు 10 మంది మాజీ సైనికులకు ఒక మేలు జరుగుతుంటే అటువంటి వీడియో చేస్తాను. ఒక వీడియో తీయాలంటే టైం తీయాలి, తర్వాత దానికి చాలా కథ ఉంటుంది. సో దయచేసి ఇది పనికి వచ్చిన వీడియో చూస్తున్న మాజీ సైనికులారా ఒక్క షేర్ చేయండి, ఇది వైరల్ చేయండి. మాకు మాజీ సైనికులకు నారా లోకేష్ గారు గాజువాక యువగాలంకి వచ్చినప్పుడు అతను కమిట్మెంట్ ఇచ్చారు. సో గౌరవనీయులైన మన నారా లోకేష్ గారు మీరు చేయగలరు, నారా చంద్రబాబు గారి మీద మాకు విశ్వాసం ఉంది, మీరు చేయగలరు. సో దయచేసి మా మాజీ సైనికుల కష్టాలు, మా మాజీ సైనికుల కన్నీళ్లు చూడండి. ఉపాధి లేక నలిగిపోతున్నారు చాలామంది, ఇంకా గేట్ల దగ్గర ఉండిపోతున్నారు. కొంతమంది మాజీ సైనికులు రాష్ట్రం నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు. దయచేసి ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఇది నా వ్యక్తిగతమైన ఏ విషయం కాదు, ఇది 10 మంది మాజీ సైనికులు, రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్రంలో మాజీ సైనికుల భవిష్యత్తు గురించి ఆలోచింపజేసింది. ఆలోచించండి. ఈ వీడియోను నారా లోకేష్ వరకు, అలాగే పెద్ద పెద్ద కూటముల యొక్క పవన్ కళ్యాణ్ వరకు, నారా చంద్రబాబు నాయుడు వరకు వెళ్ళేలా షేర్ చేయండి. అది చేయండి చాలు, 100% వీడియో చూస్తారు, మాజీ సైనిక కార్పొరేషన్ వస్తుంది. అదేవిధంగా ఎంతమంది అసోసియేషన్లు ఉన్నారో మీరు లెటర్ పెట్టి తీయండి, రాయండి, మీ యొక్క ప్రాబ్లమ్స్ రాయండి, కార్పొరేషన్ ఎందుకు కావాలి, దానివల్ల ఒక ఉపయోగం ఏంటి, ఒక లెటర్ పెట్టి పంపించండి. పెద్ద పెద్ద నాయకులకు, చంద్రబాబు నాయుడు గారికి, డైరెక్టర్ ఆఫ్ జడ్ఎస్ లెటర్ పెట్టి పంపించండి. దీనివలన మనం పరిష్కారం అంతేగాని ఎవడ పని వాడిది, ఎవడ పెన్షన్ వాడిది, ఎవడ డ్యూటీ వాడిది కూడా ఎప్పుడు కూడా కార్పొరేషన్ రాదు. అడుగు వేసేవాడు ఎవడు ఒక్కడే ఉంటాడు. అది ఎక్స్ఆర్మీ వార్స్ యూట్యూబ్ ఛానల్ హమేషా మాజీ సైనికులు కొంచెం ముందుగా ఉంటుంది. దయచేసి ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎక్స్ఆర్మీ వార్స్ యూట్యూబ్ ఛానల్ ముఖ్య ఉద్దేశం సైనికులకు, మాజీ సైనికులకు వీడియోస్కి సంబంధించిన క్లుప్తమైన సమాచారం, వాళ్ళ యొక్క అచీవ్మెంట్స్ గురించి, వాళ్ళ యొక్క సేవల గురించి, రాష్ట్రంలో వాళ్ళ యొక్క గౌరవాన్ని చేకూర్చడానికి మాత్రమే ఎక్స్ఆర్మీ వార్స్ యూట్యూబ్ ఛానల్ పనిచేస్తుంది. దయచేసి కనీసం ఎక్స్ఆర్మీ యూట్యూబ్ ఛానల్ అందరూ మాజీ సైనికులకు వెళ్ళేవా షేర్ చేయండి. జై హింద్, జై జవాన్, జై కిసాన్.